హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్, మన ఫోన్పే వాళ్ళ కొత్త అప్డేట్ అనేది తీసుకుని వచ్చినా. అదేంటంటే మనము ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మన ఫోన్పేలో ఎన్ని ట్రాన్సాక్షన్ చేసుకున్నామో అవన్నీ మనకు స్టేట్మెంట్ ద్వారా మనకు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది తీసుకుని వచ్చినారు. అది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టేట్మెంట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి. అంతలోపల వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చినట్టయితే కామెంట్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, మనం ముందుగా మన ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకొని ఫోన్పేని టైప్ చేసి పైన సెర్చ్ బార్లో ఫోన్పే అనే యాప్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మన ఫోన్పేని ఆన్ చేసుకొని మన ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానిపైన డౌన్లోడ్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీదకి వెళ్ళేసి మనకి ఎప్పటి నుంచి ఎప్పుడు కావాలనేది మొత్తం PDF ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా మన ఫోన్పేని అప్డేట్ చేసుకున్న తర్వాత ఫోన్పేని ఆన్ చేసుకున్న తర్వాత అన్లాక్ చేసుకోండి. ఈ విధంగా హోమ్ స్క్రీన్ అది వస్తుంది కదా. ఇక్కడ హిస్టరీలోకి వెళ్ళి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా డౌన్లోడ్ స్టేట్మెంట్, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, లాస్ట్ 30, 90, 180 లేకపోతే కస్టమ్ రేంజా, లేకపోతే 365 లేకపోతే ఫైనాన్షియల్ ఇయర్ అనేది చేసేసుకున్న తర్వాత నేను ఓన్లీ మీకు చూపించేదానికని చెప్పి 30 days అని చూపిస్తున్నాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుంటే కొంచెం సమయం అనేది తీసుకుంటుంది. తర్వాత వ్యూ స్టేట్ మీద క్లిక్ చేయండి. PDF మీద కన్వర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం చెక్ చేసుకోండి, ఇదన్నీ కరెక్ట్గానే ఉంటుంది. 3 dots మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెండ్ ఫైల్ క్లిక్ చేసుకొని ఇక్కడి నుంచి మనము ఎవరికైనా సరే షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలంటే మనమైనా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఫోన్పేలో ఉన్న ట్రాన్సాక్షన్ మొత్తాన్ని స్టేట్మెంట్ ద్వారా ఎలా పొందాలో తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.